నాన్న ఇదిగో అమ్మ క్యారియర్ ఇచ్చింది. రే రే ఆగరా, నాకు కాస్త బయట పని ఉంది, కాసేపు కౌంటర్లో కూర్చో, వచ్చేస్తా. నాన్న కౌంటర్ క్లోజ్ చేస్తుంది. నీకెందుకులే టెన్షన్ అని నేను కీస్ పట్టుకెళ్తున్నా. కొడుకు మీద ఆ మాత్రం నమ్మకం లేదా? నా మీద నాకే నమ్మకం లేదురా బాబు. నీ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఇదేంటి ఇతను ఇక్కడ? ఇదేంటి ఇక్కడ తెలిసింది? సార్ హలో, మీరు పోలీస్ కాదా? కాదు, సిబిఐ ఆఫీసర్. ఓ మరి ఇక్కడ ఎందుకున్నారు? అది అది పార్ట్ టైం జాబ్ అమ్మా. పార్ట్ టైం జాబా? మీరా? ఏ పోలీసులు పార్ట్ టైం జాబ్ చేయకూడదా? మనుషులు కదా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవా? మీకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? అసలు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే తెలుసా నీకు? మాది చాలా పూర్ ఫ్యామిలీ. మా నాన్నకి టీబీ, మా అమ్మ గుడ్డిది, అస్సలు కళ్ళు కనిపించవు. మరి బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరా? లేకే ఉన్నారు, 2 బ్రదర్స్. దేనికి పనికిరాని చవటలు. ఎప్పుడు చూడు పిల్లలు కొంగు పట్టుకుని ఓ తిరుగుతుంటారు. అయ్యయ్యో. అసలు గవర్నమెంట్ నాకు ఇచ్చే శాలరీ ఎంతో తెలుసా నీకు? తెలీదు సార్. నేను నీకు చెప్పలేదు కదా, 10,000. దాంట్లో పిఎఫ్, ఈఎస్ఐ, ఎల్టీడీ, ఎస్టీడీ, ఐటీ అన్ని కట్టింగ్లు పోను. చివరకు నాకు మిగిలేది 1000కి 1,000 చొప్పున 5,000. దాంట్లో 2,000 రూమ్ రెంట్కి, 2,000 మెస్ బిల్కి, చివరికి మిగిలేది 1000. మరి మా అమ్మ నాన్న ట్రీట్మెంట్కి సరిపోతుందా? ఏం సరిపోతుంది సార్ కదా, మరి అందుకే ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నా. సరే, నువ్వు ఇక్కడ ఏం కొనడానికి వచ్చావు? అది రేపు శ్రావణ శుక్రవారం కదా, బట్టలు తీసుకుందామని. తీసుకున్నావా? బయలుదేరు. సార్ బిల్ అమౌంట్ వద్దు, నా అకౌంట్లో రాసుకుంటా, నువ్వు వెళ్ళు. సార్ వద్దు సార్. ఏ? మీ ఫాదర్ కి అసలే టీబీ, మీ మదర్ బ్లైండ్. ఆపు బ్రదర్ తల్లి, ఆపు. రీక్యాప్ వద్దు, నువ్వు బయలుదేరమ్మా. ఓ రే, ఎంఐ బయట ఎంఐకి ఇచ్చేయండి రా ప్లీజ్. సార్ ఐ లైక్ యువర్ యాటిట్యూడ్ సార్, సో నైస్ ఆఫ్ యు. మీ ఫాదర్ కి టీబీ, మీ మదర్ కి బ్లైండ్నెస్, మీ చవట బ్రదర్స్, సోంబేరి సిస్టర్ ఇన్ లా. అయ్యో సార్ ఇది నీకేం కాదు సార్, ప్రామిస్. రేపు శ్రావణ శుక్రవారం కదా, మీ వాళ్ళందరూ బాగుపడాలని పూజ చేస్తాను. బాయ్ సార్. అమ్మా తల్లి, నీకు దండ. ఆంటీ మీరా? ఏమ్మా రోజు గుడికొస్తావా? లేదండి, ఇవాళ శ్రావణ శుక్రవారం కదా. వ్రతం కూడా చేసావా? సరే, పండగ పూట హాస్టల్లో ఏం తింటావు? శుభ్రంగా మా ఇంట్లో పోంచేద్దు గానీ రా. లేదక్క, కాస్త పనుంది. బుజ్జి, పనులు ఎప్పుడు ఉంటాయిలే, రామ్మా. రావాల్సిందే, తప్పకుండా రావాలి. కుదరదు, రావాల్సిందే. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఆంటీ. హలో, ఏంటి బయలుదేరావా? లేదు సార్, ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, రిలేటివ్స్ భోజనానికి పిలిచారు. మీరు పర్మిషన్ ఇస్తే భోంచేసి వద్దామని. ఓకే ఓకే, పండగ కదా, అయితే శుభ్రంగా తిని మంచి కిల్లి ఒకటి వేసుకుని హ్యాపీగా రెస్ట్ తీసుకో, సరేనా? ఇదిగో రేపు మాత్రం తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను సార్. నువ్వు రాలేదనుకో నా ఉద్యోగం పోతుంది. అయ్యో గుర్తుంది సార్, వస్తాను. నేనేంటి ఇక్కడికి వచ్చారు? మీరేంటి సార్ ఇక్కడికి వచ్చారు? ముందు పక్కకు రా. నువ్వేంటి ఇక్కడ? మా రిలేటివ్స్ ఇంట్లో భోజనానికి వచ్చాను. రిలేటివ్సా? ఏ పక్క నుండి? ఏదో పక్క నుండి. ఆయన మీకు ఇంత అనుమానం పనికి రాదు సార్. నేను సిటీలోనే ఉంటానని చెప్పాను కదా. హాఫ్ అన్ అవర్ లేట్ అయితే అడ్రస్ పట్టుకుని వచ్చేయడమేనా? ఆ మాత్రం నమ్మకం లేదా? అయ్యో, వీళ్ళు కనుక మిమ్మల్ని చూస్తే. చూసేసారు. అయ్యో బాబా సాయి బాబా, వీళ్ళకి నేనంటే మంచి ఒపీనియన్. ఇప్పుడు మీరు ఇంట్రాగేషన్కి వచ్చారని తెలిస్తే పోలీసులకి తెలిసిపోయింది కాబట్టి ఆ రోజు డబ్బులు రిటర్న్ చేశాను అనుకుంటారు. ఇప్పుడు మీరు ఎవరంటే ఏమని చెప్పాలి? ఒకే ఏజ్ గ్రూప్ లో ఉన్నాం కదా, బాయ్ ఫ్రెండ్ అని చెప్పు. రండి, లైట్ గా పరిచయం చేస్తాను. ఆంటీ, అంకుల్,
ఇతను నా బాయ్ ఫ్రెండ్. ఇదేంటి ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఏంటి అని షాక్ అయ్యారా? అవునమ్మా, షాకులోనే ఉన్నాం. తన పేరు వంశీ కృష్ణ, పెద్ద సిబిఐ ఆఫీసర్. రండి. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. ఏంది చాలా పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడు అవసరమా? చెప్పనియండి, మీ గురించి తెలియాలి కదా. చెప్తే మీరు నమ్మరు గాని. ఎందుకు నమ్మవు చెప్పు. పాపం వాళ్ళ నాన్నకి టీబీ. ఏమైంది అంకుల్? గ్యాస్ అమ్మా, కొంచెం ఎక్కువైంది. వీళ్ళమ్మ గుడ్డిది. అవునంటీ, కళ్ళు కనిపించవు. ఇంకా అన్నయ్యలు పనికి రాని చెమటలు. ఇంటి బాధ్యతలు మర్చిపోయి ఎప్పుడూ పెళ్ళాల కొంగులు పట్టుకుని తిరుగుతుంటారు. వాళ్ళకు బుద్ధి లేదు సరే, అట్లీస్ట్ పెళ్ళాలకైనా ఉండాలి కదా. సోంబేరి మొహాలు. పాపం ఇంత పెద్ద ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి. కానీ ఇతనికి గవర్నమెంట్ ఇచ్చే జీతం ఎంతో తెలుసా? 10,000. దాంట్లో పిఎఫ్ కట్టింగ్, ఈఎస్ఐ కట్టింగ్, ఎల్టీడీ కట్టింగ్, ఎస్టీడీ కట్టింగ్. ఇన్ని కట్టింగ్లు ఇచ్చాడు. అవును అంకుల్, ఇన్ని కట్టింగ్లు ఉన్నాయి కాబట్టి ఇతను ముష్టి కృష్ణారావన్ సన్స్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ముష్టి కాదమ్మా, ముద్దు కృష్ణారావు అనుకుంటానే. ఏదో మొద్దు కృష్ణారావులేండి. ఇప్పుడు చెప్పండి, నేను మంచి కుర్రాడిని సెలెక్ట్ చేసుకున్నానా లేదా? ముంచే కుర్రాడినే చేసుకున్నావమ్మా. అందుకే అంకుల్ మేము త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. డిసైడ్ అయిపోయారు, పెళ్లికి కూడా పిలుస్తారు మనల్ని. తప్పదు, వెళ్ళాలిగా. నమ్మేశారు. ఓకే అంకుల్, మేము బయలుదేరుతాం. దిగమ్మా. సారీ సార్, కొంచెం ఓవర్ యాక్షన్ అయింది కదా. నీకే అనిపించింది కదా. అవతల నాకు సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. నువ్వు వెళ్ళు వెళ్ళు. బాయ్ ఫ్రెండ్. చిన్నాడు మందులకి డబ్బు అని పంపించాడా? మందులేంటండి? అయ్యో, నీకు అసలు కళ్ళు కనప్పుడు పడిపోతా, జాగ్రత్త. అవునవును, నేను గుడ్డిదాన్ని కదా. రే పెద్దడా, మీ చిన్న తమ్ముడికి ఒకసారి ఫోన్ చేయరా బాబు. అయ్యో, మీకు అసలే టీబీ, జాగ్రత్త అండి. ఫోన్ చేసే టైం మాకెక్కడది? మేము పెళ్ళాల కొంగులు పట్టుకు తిరిగేవాళ్ళం కదా. అవును కదా. కోడలి పిల్లలు మీరైనా ఫోన్ చేయొచ్చు కదా. సోమేరి మహాలం మేమేం చేయగలం. జాగ్రత్త అండి. బాబు, మీ అందరికీ దండం. మీకు ఆపుతారా? నేను బుజ్జిని ప్రేమిస్తున్నాను. ఏదో లవ్ కోసం సిబిఐ ఆఫీసర్ అని చిన్న డ్రామా ఆడాను. ఇదిగో ఇలా దొరికిపోయాను. సారీ 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 సారీ. సారీ. మా గురించి అబద్ధం చెప్పావు సరే, నీ ప్రేమ గురించైనా అమ్మాయికి నిజం చెప్పావా? చెప్తాను వదినా, టైం కోసం ఎదురు చూస్తున్నా. త్వరగా రాయే, తెల్లారేసరికి ఊరు దాటాలి, లేకపోతే చాలా ప్రమాదం. ఏంటి ఇంకా ఇక్కడే? ఇప్పుడు చెప్పరా, వీర్రాజు గెస్ట్ హౌస్ లో ఎన్నేళ్ళ నుండి వాచ్మన్ గా పనిచేస్తున్నావు? 4 సంవత్సరాల నుంచి సార్. నీ పేరేంటి? గన్నయ్య సార్. పేరులోనే గన్ ఉంది, నీ దగ్గర కూడా గన్ ఉందా? లేదు సార్. మరి గన్ పిలిచింది ఎవరు? వీర్రాజుని చంపింది ఎవరు? నాకు తెలియదు సార్. తెలీదా? మరి వాడే అంటారా నీ పేరు చెప్పాడు? అబద్ధం సార్, ఆయన ఒక్కడే కాల్చాడు సార్. ఎవడ్రా వాడు? అది ఎవడ్రా వాడు? వంశీ. ఏ వంశీ? అదే సార్, జగదాంబ సెంటర్లో ఉన్న ముందు కృష్ణారావు సన్స్ వాళ్ళ చిన్నపై సార్. ముద్దు కృష్ణారావు అండ్ సన్స్ 2 నెలల నుంచి ఇంటికి తాళం వేసి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకొని ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా కనిపించకుండా పోయారంటే ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైపోయినట్టు? అసలు బతికి ఉన్నారా లేరా? వీళ్ళ బంధువులు, స్నేహితులు, వర్కర్స్, ఇంటికి పలుగుసి వాళ్ళ దగ్గర నుంచి పోస్ట్మన్ దాకా అందరిని ఎంక్వైరీ చేయండి. ఎవరిని వదలొద్దు. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళవలసిన గోదావరి ఎక్స్ప్రెస్ 4